శ్రీరామనవమి కళ్యాణంలో పంచే తలంబ్రాలను ఇంటికి తెస్తే ఏం జరుగుతుందో తెలుసా? శ్రీరాముని కళ్యాణ మహోత్సవం దగ్గర పడుతుంది అనగా రాముల వారి తలంబ్రాల తయారీ ప్రక్రియ వసంత ఉత్సవంతో ప్రారంభమవుతుంది. ఈ తలంబ్రాల తయారీ హోలీ పౌర్ణమి సమయంలో జరుగుతుంది. ఆ సందర్భంగా ఆలయంలోని చిత్రకూట మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులు, భూత్వికులు, భార్యలు కలిసి తలంబ్రాలను సిద్ధం చేస్తారు. ఉదాహరణకు ఒక్కో సంవత్సరం సుమారు 100 నుంచి 150 క్వింటాల బియ్యం, 100 కిలోల ముత్యాలను ఉపయోగించి తలంబ్రాలను తయారు చేస్తారు. ఇంత పవిత్రంగా చేసే తలంబ్రాలను ఇంటికి తెచ్చుకోవడం వెనుక ఏవైనా ప్రయోజనాలు ఉన్నాయో లేదో తెలుసుకుందాం. శ్రీరాముల వారి కళ్యాణానికి తలంబ్రాలు ప్రధానంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం నుంచి తయారు చేయించి తెస్తారు. ఈ తలంబ్రాలు శ్రీరామనవమి సందర్భంగా జరిగే సీతారామ కళ్యాణ మహోత్సవంలో ఉపయోగించడానికి ప్రత్యేకంగా సిద్ధం చేస్తారు. భద్రాచలంలో ఆలయ అధికారులు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తలంబ్రాల తయారీలో బియ్యం, పసుపు, కుంకుమ, గులాల్, సుగంధ పదార్థాలు, ముత్యాలు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అనాదిగా వస్తున్న సాంప్రదాయం ప్రకారం గోటి తలంబ్రాలను స్థానిక మహిళలు తయారు చేసి స్వామివారి కళ్యాణం కోసం సమర్పిస్తారు. ఇలా చేసిన తలంబ్రాలనే నవమి రోజున భక్తులకు పంపిణీ చేస్తారు. అయితే ఈ తలంబ్రాలను ఇంటికి తెచ్చుకోవడానికి భక్తులు పోటీ పడుతుంటారు. ఈ పవిత్రమైన తలంబ్రాలను నవమి రోజున భక్తులకు పంపిణీ చేస్తారు. అయితే ఈ తలంబ్రాలను ఇంటికి తెచ్చుకోవడానికి భక్తులు పోటీ పడుతుంటారు. ఈ పవిత్రమైన తలంబ్రాలను ఇంట్లో ఉంచుకుంటే ఏం జరుగుతుందనే విషయాలు చాలామందికి తెలియదు. ఇలా తెచ్చుకోవడం వెనుక ఒక కారణం ఉంది అని తెలుసుకుందాం. ఈ తలంబ్రాలను కేవలం కళ్యాణంలో ఉపయోగించడం